మా ఇంట్లో కిచెన్ ఎట్లా ఉంటుందో చూడండి జస్ట్. కానీ మనం బాల్కనీ నుంచి వస్తున్నాం. ఇది బాల్కనీ. ఇది బాల్కనీ నుంచి వస్తున్నాం. కిచెన్ చూపిస్తా. మేము అన్ని కొత్త ఐటమ్స్ కొన్నాం. మాకు కొంచెం టైం బిజీ కదా మేము. ఏంటి సార్ అది? ప్రొడక్ట్స్కి అసలు లేబుల్స్ ఇట్లాంటి లేబుల్స్ అసలు ఏం తీసేళ్ళం మేము. డిష్ వాష్ మేమేం బాసనలు మీకు ఒకటి తెలుసా, మేము అసలు తోమం. తిన్న గిన్నె కూడా ఇంట్లో పెట్టేస్తాం. చేతులు కూడా ఇలా పెట్టేస్తాం, అదే కడిగేస్తుంది. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. మా ఇంట్లో బెడ్ ఇది మాదే. నాకు కూడా తోడు అవ్వలేరు గైస్. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడతా. ఆఫీస్ సెటప్స్. కీబోర్డ్ కూడా పనిచేస్తలేదా? హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సన్షైన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీరు చూస్తే అర్థం కావచ్చు, ఐకియా బ్యాక్గ్రౌండ్లో ఐకియాకి వచ్చినాం. చాలా అంటే చాలా డేస్ అయింది మేము, మా ఫ్రెండ్స్ అక్కి, నేను అండ్ ప్రవీణ్ చాలా అంటే చాలా డేస్ అయింది కలవక. అండ్ ఫైనల్లీ ఎక్కడైనా వెళ్దాం రా అని అంటే, అక్కిలో ఇక్కడనే వర్క్ చేస్తుంది, ఐకియాలోనే పార్ట్ టైం చేస్తుంది. అరే ఇటు రండి, తను కూడా ఈరోజు ఆఫ్, ఇటు రండి అంటే మేము ఇక్కడ ఈరోజు ఐకియాలో ప్లాన్ చేస్తాం. ఇప్పుడే వచ్చినాం ఐకియాకి. చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది. నాకు తెలిసి ఈ వీడియో చాలా బాగా వస్తుండొచ్చు. హోప్ అప్లోడ్ చేస్తేనేమో ఈ వీడియో నన్ను టూర్ చేస్తున్నా. మా ఇంట్లో కిచెన్ ఎట్లా ఉంటుందో చూడండి జస్ట్. కానీ మనం బాల్కనీ నుంచి వస్తున్నాం. ఇది బాల్కనీ. బాల్కనీ నుంచి వస్తున్నాం. కిచెన్ చూపిస్తా. సో కొంచెం అన్ఈవెన్ ఉంటుంది, మీరు అది పట్టించుకోకండి. కొన్ని థింగ్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, కొంచెం అవి కూడా పట్టించుకోకండి. మేము అన్ని కొత్త ఐటమ్స్ కొన్నాం. మాకు కొంచెం టైం బిజీ కదా మేము. ఏంటి సార్ అది? ప్రొడక్ట్స్కి అసలు లేబుల్స్ ఇట్లాంటి లేబుల్స్ అసలు ఏం తీసేయాలి మేము. ఇట్లా జస్ట్ ఇవన్నీ లేబుల్స్ ఇట్లాంటివి ఏం తీసేయలేము. డిష్ వాష్ మేమేం బాసనలు మీకు ఒకటి తెలుసా, మేము అసలు తోమం. తిన్న గిన్నె కూడా ఇంట్లో పెట్టేస్తాం. చేతులు కూడా ఇలా పెట్టేస్తాం, అదే కడిగేస్తుంది. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఇక్కడ అండ్ ఇక్కడ ఇక తిన్న గిన్నెలని ఇలా పడేసేస్తాం మేము అస్సలకి. ఇక్కడ ఓవెన్, ఫుడ్ వేడి చేసుకోవడానికి ఇట్లా దానికి యూజ్ చేస్తాం, అది గ్రిల్ చేయడానికి. గైస్ మా ఇంట్లో చూసుకోవచ్చు ఎంత బాగుందో. కింద మా ఇల్లే. మా ఇంట్లో బెడ్ ఇది మాదే. ఇట్లా మనది విశాలంగా ఉంటుంది మాది. అసలుకి మంచిగా ఉందా? ఇది బాగుంది, ఇది మస్తుందిరా. గాయస్ మన డిప్రెషన్ మనకి ఇక్కడ కూడా వచ్చినాడు. కట్టేసారా? పాపం తింటలే వీడు. నాకు కూడా తోడు అవ్వలేరు గాయస్. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడతా. ఐకే బ్యాగ్స్ ఏమి ఇస్తారన్నా? మినీ బ్యాగ్స్. ఇవి కూడా కొనుక్కోవాలా? ఫ్రీ కదా? నీకు ఎంత డిస్కౌంట్ ఉందా కింద? 75p, 100 రూపాయలు గాయస్. చిన్న పర్సు మన ఇంటి దగ్గర అమ్మమ్మలు తాతలు పెట్టుకుంటారు కదా, అది ఇంకా బట్టది. అది బట్టది ఇంకా మనకు 10 రూపాయలకి ఇంకా మంచి రిచ్ వస్తుంది. ఇక్కడ బట్టది మన గోన సంచులు కావు కానీ అవి ఉంటాయి చూడు, సిమెంట్ సంచులు దాన్ని కొట్టినారు ఇవన్నీ. Yeah, I do YouTube. I have I just started. I have like 380 subscribers. So say hi to. You wanna say something to my subscribers? Yeah. You lot should follow, subscribe to Sanchari. Yeah, thank you so much, brother. ఐకియాలో ఫుడ్ కూడా దొరుకుద్ది. మనకి ఇక్కడ ఫుడ్ కావాలంటే ఇక్కడ ఒక ప్లేట్ తీసుకోవాలి. ప్లేట్స్ ఉంటాయి అక్కడ ఇట్లా తీసేసుకున్నాం ఆల్రెడీ. ఇట్లా ఉంటాయి, ఇట్లా జరుపుకుంటూ పోవాలి. ఇక్కడ డిఫరెంట్ ఫుడ్ ఉంటుంది. ఇక్కడ మనం అన్ని ఇష్టం ఉన్నాయి వేసుకోవచ్చు. వేసేసుకున్న తర్వాత మనకు వాళ్ళు బిల్ వేస్తారు. అన్ని ఏం కావాలంటే అది తీసుకోవచ్చు. అండ్ ఫుడ్ చూసుకోవచ్చు మీరు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్. ఇవే తింటారు. ఆకులు 2 టమాటాలు వేసి 2 కీర ముక్కలు వేసినాడు వాడు. గైస్ ఇది సాల్మాన్, జస్ట్ 399 రూపీస్, అంటే 400 500 పెట్టేసి 4 ముక్కలు చాపిస్తాడు వాడు. మన దగ్గర ఒక చేపనే వస్తుంది, 2 కిలోల చేపలు తినవచ్చు. చూడండి ఎంత ఎక్స్పెన్సివ్. మీరు అనుకుంటారు ఈ లండన్లో ఉన్నారు ఎన్ని డబ్బులు సంపాదిస్తారు అని. అన్ని డబ్బులు పెట్టాలి. అండ్ మీకు ఫ్రీయా? ఇందులో డిస్కౌంట్ రాదా మీకు?
Say hi, brother, to my followers. You have a channel as well. Mafi. Everybody big up from Jamaica. అండ్ మేము తీసుకున్న ఫుడ్ బాయ్స్ ఈ చిప్స్ అంటారు ఇక్కడ, మన దగ్గర ఫ్రెంచ్ ఫ్రైస్ అంటారు. వద్దు, మనం ఇక్కడ తీసుకున్న తర్వాత మనకు 2 chips, yeah? £200. 20. I want to pay 30. Tip to you. Just hide. ఈ 2 చిప్స్కి మనకు 4 pounds అయినా గాయస్, ఇక్కడ దగ్గర దగ్గర 500 రూపాయలు. ఈ చిప్పాలు ఉన్న చిప్స్కి ఈ చిప్పాలు ఉన్న చిప్స్కి 4 pounds అయినాయి. 4 pounds అంటే మన కరెన్సీలో దగ్గర దగ్గర 450 రూపాయలు. 450 రూపాయలు పెట్టి మేము చిప్స్ తింటున్నాం. ఇంటి దగ్గర ఉంటే బిర్యానీ తింటుండే. బిర్యానీ 400 పెడితే 4 తింటుండే కదా, ఏదైనా ఆఫర్లా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనకు జామ్స్ అనేవి ఇట్లా ఉంటాయి గాయస్, మనం ఫిల్ చేసుకోవాలి. ఎంత అంటే అంత తీసుకోవచ్చు, కానీ మనం ఎక్కువ తీసుకోలేం ఎందుకంటే ఎక్కువ తినలేం. కొంచెం వెయ్యి. అండ్ యూ వాంట్ ఎనీథింగ్ బూమ్రా? Pepper salt కావాలా? అరే కొంచెం దానిపైన ఏమైనా వేద్దాం. అరే నువ్వు అన్ని ఎక్స్పెరిమెంట్లు ఏనికి వేయకు. ఈరోజు ఐకియాకి వచ్చాం ఫుడ్ రివ్యూ చేయడానికి. ఏమైనా పిలిచింది ఎట్లా నేను చెప్తా. ఈరోజు మనకు చిప్స్ వర్తా 4 pounds వర్తా కాదా చెప్తా. గాయస్ మేము ఇప్పుడు బెస్ట్ వ్యూలో, లండన్లో బెస్ట్ వ్యూలో మేము ఫుడ్ తింటున్నాం. చూడండి, అక్కడికి గ్లాస్లో చూస్తే ఏం కనిపిస్తలేదు, ఇక్కడ చూస్తే ఏం కనిపిస్తలేదు. గాయస్ అఖిల మాకు ఇంటికాడికి వెళ్ళి ఒక ఫుడ్ ఐటమ్ తెచ్చింది. ఏందా దాని పేరు? ఏం పేరు? ఫ్రూట్ సలాడ్. చాలా అంటే చాలా మంచిగా ఉంది. కలర్ కొంచెం అటు ఇటు అయింది కానీ టేస్ట్ మొత్తం సూపర్ ఉంది గాయస్. ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా బాగుంది. ఇండియా వచ్చేసిన తర్వాత అఖిలతో మనం ఒక ఫ్రూట్ సలాడ్ షాప్ పెట్టిద్దామంటే సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే అయినా సరే సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇట్లాంటి ఏదైనా ఒక రోజు ఇట్లాంటి సెటప్ చేస్తాం. ఇట్లా పెద్దగా శాంపుల్ ఇట్లా బుక్స్ పక్కన, బుక్స్ చూడగానే మనకు చదవాలనిపించాలి, అట్లాంటి బుక్స్ పక్కన పెట్టేసుకుంటా. అండ్ ఇక్కడ ల్యాప్టాప్ చూడండి, అరే చదువుకోవాలనిపించాలి. మ్యాక్బుక్ కూడా కొనేద్దాం తొందర. నువ్వు పెట్టుకుంటా పెట్ కోసం బెడ్ ఇదంతా. ఇప్పుడు పెట్ కోసం పెట్టా ఇది. నాకు పడుకోవడానికి బెడ్ లేదు, సంపాదించాలి. ఇదన్నీ పైన ఫోటో ఇక్కడ చూపి, ఇక్కడ నా పెట్ ఫోటో, ఇక్కడ నేనన్నా నా బ్లాగ్ మేమందరం బ్లాగ్. నేను ఇప్పుడు ర్యాప్ అయినా గైస్. ఇవన్నీ ఆఫీస్ సెటప్స్. కీబోర్డ్ కూడా పనిచేస్తలేదా? కానీ ఏం పని చేస్తలేవు, జస్ట్ శాంపుల్ పీసెస్ పెట్టినారు ఇవన్నీ, లేకపోతే ఖరాబ్ చేసేస్తారు మన వాళ్ళు. ఇది ఈ బొమ్మ పేరు తెలిస్తే కామెంట్ చేయండి గైస్. ఇట్లా మనకు టైం పాస్ కాకపోతే మనం ఇట్లా కూడా పెట్టుకోవచ్చు గైస్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, అన్ని సెటప్స్ అన్నీ ఉంటాయి. చిన్న ఒకవేళ మనం ఇది ఒక ఎగ్జాంపుల్, ఒక్కొక్కటి ఇల్లు ఒక్కొక్క ఎగ్జాంపుల్ లాగా పెడతారు. మీకు ఈ థీమ్ నచ్చితే ఈ థీమ్లో తీసుకోవచ్చు, ఈ థీమ్లో నచ్చితే ఈ థీమ్లో తీసుకోవచ్చు. అండ్ ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇది ఒక థీమ్, మీకు డార్క్ థీమ్ కావాలంటే డార్క్ థీమ్. అండ్ ఇది ఒక థీమ్, కిచెన్స్ థీమ్. అండ్ ఇదంతా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు మిర్రర్. నేనే గాయస్, ఇది కొంచెం అందం ఎక్కువైంది. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. క్యూట్గా ఉందో చూడండి, ల్యాంప్ ఇంట్లో. ఇది చాలా క్యూట్ ఉంది కదా. అన్నీ కొనాలనిపిస్తుంది కానీ ఏం కొనలేదు, అదే మ్యాజిక్. ఏం చేస్తున్నావు రైడా? నాకు కూడా ఎవరు తోడలేరు, నువ్వే నా తోడు. హాయ్ గాయ్స్, నా కొత్త ఫ్రెండ్ అండ్ మీట్ అవ్వండి. ఇప్పుడు మనం వచ్చేసింది కిడ్స్ వరల్డ్లోకి. ఇక్కడ అన్ని కిడ్స్ టాయ్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి మీరు, యూ కెన్ సీ డాల్ఫైన్. అండ్ రీసెంట్గా డొనేట్ చేసిన మంకీస్ ఉన్నాయి చూడండి, ఫ్రమ్ ఐకియా జపాన్ నుంచి డొనేట్ చేసిన మంకీస్ ఇవి. సో ఇక్కడ పాములు పట్టేటోడు కూడా వచ్చిండు, 2 పాములు పట్టిండు. ఇక్కడ చూడండి పవన్ వాళ్ళ ఏమంటే ఫ్రెండ్ని కూడా సేల్ చేస్తున్నారు. చీతా, జిరాఫీ. ఇప్పుడు బొమ్మలు అమ్ముకున్నట్టు కూడా వచ్చేసిండు. ఇందాక పాములు అమ్ముకున్నాడు పోయిండు, ఇప్పుడు బొమ్మలు అమ్ముకుంటాడు వచ్చి. సో ఇక్కడ ఏంది ఎలిఫెంట్ కూడా ఉందిరా.
అగ్వా 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 10 గ్రౌండ్ చూడండి ఎక్స్పీరియన్స్. 10 గ్రౌండ్. ఇక్కడ వచ్చేసి మనకి హస్కీ ఉంది. హస్కీ పాములు పడ్డేటోడు గాయస్. సో ఈ టాయ్స్ వచ్చేసి చూడండి మంకీ వాళ్ళ డాటరు సన్ను. ఇదేందిరా తెలుగులో? తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది రీసెంట్గా వచ్చిన కొత్త టాయ్. దీన్ని కూడా సేల్లో పెట్టినాం 50% ఆఫ్. ఎవరు కొనకపోతే ఫ్రీగా కూడా ఇచ్చేస్తాం. ఈ టాయ్ ఫ్రీ గాయస్, ఎవరైనా తీసుకోవచ్చు. ఫ్రీ. ఈ టాయ్ని ఎవరు కొనలేరు ఫ్రెండ్స్, అందుకే ఫ్రీగా కూడా ఇస్తాం. ఇది వచ్చేసి ఫుట్బాల్ థీమ్. ఎండ్ అయిపోయింది మనకి షోరూమ్ ఏరియా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ పోతుంది మార్కెట్ హాల్. లైక్ బ్లూ అండ్ గ్రీన్ చెప్పినా కదా, ఎల్లో థీమ్లో ఉంటుంది బికాస్ ఆఫ్ స్వీడిష్ ప్రొఫెషనల్ షాపింగ్ చేద్దాం. అసలుకి మిమ్మల్ని అసలుకి ఈ వీడియో చూస్తారు అనుకుంటారు వీళ్ళు ఎట్లా విన్నారా యూకేకి, అసలు కింద చిల్లర వేస్తారు అనుకుంటారు. కానీ మీరు కూడా రావచ్చు, మీరు కూడా చిల్లర వేస్తారు. ఇవి నిజమైన ఫ్లవర్స్ కావు, మీరు చూసి ఇవి నిజమైన ఫ్లవర్స్ అనుకొని మీరు భ్రమపడారు. అవునా? చూడండి, ఇవి మనం వాటర్ తాగడానికి గ్లాసెస్ గాయస్. ఇంట్లో మీరు వాటర్ పోసుకొని తాగొచ్చు ఇట్లా. ఎవరైనా చూసిన వాళ్ళు ఎన్ని లక్షల షాపింగ్ చేస్తారు అనుకోవాలి. మేము షాపింగ్ చేయడానికి రాలే గాయస్, జస్ట్ చూపిద్దామని వచ్చినాం, జస్ట్ ఫన్ కోసం వచ్చినాం. అరే వీళ్ళేంది ఇంతగానం తిరుగుతున్నారు, ఏం షాపింగ్ చేయకుండా పోతారు అంటే లేవు పైసలు లేవు ఆడ. అందరు మంచిగా సబ్స్క్రైబ్ చేసుకుంటే పైసలు వస్తే నేను అప్పుడు కొనేస్తాను ఇవన్నీ. డబ్బులు గాయస్ ఇక్కడ మనలే ఇట్లా పోసుకొని చేయరు, ఇలా దుంకుతారు, ఇలా నీళ్ళు పోసుకొని ఇలా ఈత కొట్టేసుకొని ఇలా స్నానం చేసుకుంటారు పాష్గా. బాత్ షాప్కి వచ్చినాం, బాత్ షాప్కి. ఇక్కడ మనం బాత్రూంలో పెట్టుకునే సామాన్లు అమ్ముతారంట. ఇక్కడ ఇవేమేమి సామాన్లు అర్థం కావట్లేదు, అంతా బల్చినోళ్ళే ఇవన్నీ. బాత్రూంలో పెట్టుకోవడానికి ఏమంటారు దీన్ని, బిన్. ఇట్లా తొక్కితే ఇట్లా లేస్తుంది. సోప్ పెట్టుకోవడానికి ఇది. మనం ఇప్పుడు ల్యాంప్ సెక్షన్కి వచ్చి. అవును, ల్యాంప్ తీసుకోవాలి. ఇట్లా అరే నీ హ్యాండ్లో కరెంట్ ఉందా? ఓహో, ఇజ్జత్ పోయింది వచ్చింది. ఈ ఫ్లవర్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇది పైన చూసుకో, నీకు అది కావాలి కానీ నువ్వు పైన నుంచి అది మోసుకొని రావడం నీకు ఇష్టం ఉండదు, ఆబ్వియస్గా ఎవరు తీసుకురారు. సో దాని స్టాక్ ఇది ఉంటుంది. హజైల్ అనేది దాని లొకేషన్. అక్కి నువ్వు ఓన్లీ ఫుడ్ దాంట్లో వేస్తావా? ఇక్కడ కూడా వర్క్ చేస్తావా? ఇక్కడ చేయొచ్చా నువ్వు కూడా? మీకు ఇది వర్క్ చేసేటప్పుడు మీకు ఇంట్లోనే వర్క్ చేస్తారు కాబట్టి ఇవన్నీ మీకు ఏం నచ్చుతుంది తీసుకోవచ్చా ఇంటికి? ఫ్రీ ఆప్షన్స్ ఉంటాయి. అవునా? సీరియసా? సరే, ఇంకో డౌట్. ఇప్పుడు నువ్వు ఇక్కడ వర్క్ చేస్తున్నావు కదా ఐకియాలో, నువ్వు ఇండియాలో అయిన తర్వాత ఇదే ఐకియాలో నువ్వు మేనేజ్ చేసుకోవచ్చా? దట్స్ గ్రేట్. అయిపోయింది గాయస్, తిరగడం అయిపోయింది. ఐ థింక్ ఈ వీడియో ఇంతటితో అయిపోతుంది అనుకుంటున్నాను. ఇంకా బయటికి వెళ్తే యాడ్ చేస్తా, లేకపోతే ఇదే అయిపోద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, నేను చాలా హ్యాపీ. ఇట్లనే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.